పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ లో ఉన్న చమురు కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ చమురు కేంద్రాలపై దాడి చేస్తే భారత్ కు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి చమురు సరఫరా నిలిచిపోతే భారత్ ఎక్కువ ధరకు సరఫరా చేసే అవకాశం ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. గతేడాది హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది. హమాస్, హిజ్బొల్లా చీఫ్లను ఇప్పటికే ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. హమాస్ చీఫ్ హానియేను ఇజ్రాయెల్ ఇరాన్లో హతమార్చింది. దీంతో అప్పట్నుంచి ఇజ్రాయెల్పై ఇరాన్ పగతో రగిలిపోతోంది. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్పై ఇరాన్ దాదాపు 200 క్షిపణులతో దాడి చేసింది. పలు క్షిపణుల్ని అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ కూల్చేసినా మరికొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంపై పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్కు వార్నింగ్ కూడా ఇచ్చారు. తమపై దాడి చేసినందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ముడి చమురు మార్కెట్పై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్ చమురు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోగలదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ భయం ఇప్పుడు మరింత పెరిగింది. ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేసే దాడులకు అమెరికా మద్దతిస్తుందా అనే ప్రశ్నకు బైడెన్ చర్చిస్తున్నామని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ముడి చమురు ధరలు 5% పెరిగాయి. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల 181 బాలిస్టిక్ క్షిపణుల్ని ఇరాన్ ప్రయోగించింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఇరాన్ సుమారు 110 బాలిస్టిక్ క్షిపణులు, 30 క్రూయిజ్ క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. అక్టోబర్ 1న ఇరాన్ క్షిపణి దాడి అనంతరం ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, అందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నెతన్యాహు అన్నారు. జూలైలో ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హమాస్ చీఫ్ హానియే వెళ్లిన సమయంలో ఆయన్ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఆ సమయంలోనే తమ దేశానికి అతిథిగా వచ్చిన వ్యక్తిని చంపడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుందని అంతా భావించారు. కానీ ఇటీవల ఇరాన్ మద్దతున్న లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించామని ఇరాన్ చెప్పింది. దీంతో ఇరాన్లోని కొన్ని ముఖ్యమైన స్థావరాలను ఇజ్రాయెల్ కొద్ది రోజుల్లోనే లక్ష్యంగా చేసుకోనుంది. ఈ దాడులో ఇరాన్కు ప్రధానమైన చమురు కేంద్రాలు కూడా ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇరాన్ చమురు బావులు, నిల్వలపై దాడి జరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది చమురు సరఫరాను ప్రభావితం చేయడమే కాక పలు ముఖ్యమైన మార్గాలను మూసివేయడానికి దారితీయవచ్చని, దీని కారణంగా వస్తువులు రవాణా చేయడానికి దూర మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుందని, ఇది ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందన్నారు. భారత్తో పాటు ప్రపంచ దేశాలపై దీని ప్రభావం అధికంగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇరాన్ 7వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో దాదాపు సగం ఎగుమతి చేస్తుంది. దీని ప్రధాన మార్కెట్లలో చైనా కూడా ఉంది. అయితే చైనాలో చమురుకు డిమాండ్ తక్కువగా ఉండడం, మరోవైపు సౌదీ అరేబియా నుంచి తగినంత చమురు సరఫరా అవుతుండడంతో ఈ ఏడాది చమురు ధరలు ఎక్కువగా పెరగలేదు. ఒపెక్ దేశాలలో ఇరాన్ 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. ఇరాన్ రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అంటే మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 3% ఇరాన్ నుంచి ఉత్పత్తి అవుతోంది. ఇరాన్ చమురు బావులపై ఇజ్రాయెల్ దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇరాన్ నుంచి చమురును చైనా ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తోంది. ఒకవేళ ఇరాన్ చమురును సరఫరా చేయలేకపోతే చైనాలో డిమాండ్ పెరిగి అది చమురు ధరలను ప్రభావితం చేస్తుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతాయనే భయం తీవ్రమైంది. ఇది చమురు ధరలను నేరుగా ప్రభావితం చేస్తోంది. నస్రల్లా హత్య తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడి చేయవచ్చని చాలా మంది భావించారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు సుమారు 3% పెరిగాయి. ఇప్పుడు ఇరాన్ చమురు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే అది అంతర్జాతీయ చమురు మార్కెట్పై ప్రభావాన్ని చూపుతుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత బ్యారెల్ ధర $77లకు చేరుకుంది. ఇరాన్ నుంచి సరఫరా తగ్గితే రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును భారత్ ఇతర దేశాలకు ఎక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టిన తర్వాత అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్ కంటే తక్కువ ధరకు భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలకు విక్రయించడానికి ముందుకొచ్చింది. దీంతో రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తోంది. దానిని ప్రాసెస్ చేసి యూరప్కు ఎగుమతి చేస్తోందని తెలుస్తోంది.